తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ సంతోష్ హరీష్ రావు వల్లే కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే వాళ్ళు ఆస్తుల పెంపు కోసం పనిచేశారని కవిత ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారన్నారు. అయినా తాను నోరు మెదపలేదని, ఇవాళ కేసీఆర్ బిడ్డగా తాను ఎంతో బాధపడుతున్నానని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు కవిత. వారి మధ్యలో లోపాయకారి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ను రేవంత్ రెడ్డి ఏమీ అనరని, తన తండ్రిపైనే బాణం వేస్తారని చెప్పారు. కేసీఆర్ మీద సిబిఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇది నా తండ్రి పరువునకు సంబంధించింది అంటూ ఘాటుగా స్పందించారు. తన లేఖ బయటకు వచ్చిన తాను ఇంతవరకు ఎవరి పేర్లు బయట పెట్టలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా సిబిఐ పేరు చెప్పారని కవిత అన్నారు. కేసీఆర్ హిమాలయ పర్వతం లాంటి వారని అన్నారు కవిత. ఆయనకు అవినీతి మరక అంటితే బాధగా ఉందని, తనకు పెళ్లి చేసేందుకు కూడా తన తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు. దేవుడి లాంటి తండ్రిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే బాధగా ఉండదా అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ని నిన్న అన్ని మాటలు అంటుంటే ఒక్కరూ కూడా నోడు విప్పటం లేదు ఏంటి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దమ్ముంటే లోపాయకారి ఒప్పందం లేకపోతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లపైన బిల్ పెడతారని, కానీ ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్లిరా పోరాడడం లేదని ప్రశ్నించారు. బీహార్ కోసం తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ బలి చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతి నుంచి బీహార్ వెళ్లి బండారం బయట పెడతానని అన్నారు. సిబిఐ కాదు, ఇంకే ఎంక్వైరీ వేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా వస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? ఒక పద్ధతి, ఒక ఆలోచన, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయో ఒక తార్కాణంగా పనిచేసి చూపించినటువంటి కేసీఆర్ గారు ఒక పక్కన ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిటరల్ గా కంప్లీట్ గా
ప్రజలను సేవ చేయడంలో, ప్రజలకు సేవ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పార్టీగా కనిపిస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి పార్టీ కేసీఆర్ గారు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ అందులో ఒక చిన్న పార్ట్ మేడిగడ్డ అనేటటువంటిది, మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్. ఆ చిన్న పార్టులో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే 2.5 ఏండ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం. ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది. అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం. నేను కేసీఆర్ గారి కూతురుగా, కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్ లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే 6-7 నెలలు కంప్లీట్ గా రీసెర్చ్ లోనే ఉన్నారు. ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు, ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్ గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక? ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రి చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? రేపటి నుంచి ఏం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతుగా భారత రాష్ట్ర సమితి ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇది 6 అడుగుల బుల్లెట్టు అంటూ ఎక్స్లో రాసుకొచ్చింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ హరీష్ రావును ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి పోస్ట్ చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని పేర్కొంది. మరోవైపు బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పిఆర్ఓను పార్టీ తొలగించింది. కవిత ప్రెస్ నోట్, వీడియో క్లిప్పులను సైతం వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించింది. అంతేకాకుండా హరీష్ రావు, సంతోష్కు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని కూడా డిలీట్ చేసింది.